హలో అండి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నేను ఊరు అనేది వెళ్ళాను. అది డిసెంబర్ ఫస్ట్ వీక్లో వెళ్ళాను. డిసెంబర్ ఫస్ట్ వీక్లో అయ్యప్ప స్వామి మాలలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. నేను ఫస్ట్ వీక్లో వెళ్తాడికే అప్పటికే 30 డేస్ అయిపోయండి. ఇంకా 10 డేసే ఉన్నాయి. ఈ 10 డేస్లో మా ఫ్రెండ్ వాళ్ళు నాకు పడి పూజ అనేది చెప్పారండి. ఇది పడి పూజ. ఈ పడి పూజ అంటే ఏమిటంటే అయ్యప్ప స్వామికి అభిషేకాలన్నీ చేస్తారండి. పాల అభిషేకం, నెయ్యి అభిషేకం, అలాగా 9, 11 ఎన్ని అభిషేకాలో తెలియదు కానీ మొత్తం అన్నీ వేస్తారండి. గంధం, పసుపు, కుంకుమ అలాగా అన్నిటితో అభిషేకం అనేది చేస్తారు. మినిమం 1.5 పూజ అనేది ఉంటుంది. ఈ పూజ అనేది ఫస్ట్ అర్చనతో స్టార్ట్ చేస్తారండి. తర్వాత కలశంకి పూజ చేసి అప్పుడు అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు మీ అందరికీ నేను చూపిస్తాను, చూడండి. అంటే అయ్యప్ప స్వామికి కొంచెం నియమాలు ఎక్కువ కదండి, అందుకని నేను కొంచెం దూరం నుండే తీశాను. మీరు ఏమీ అనుకోవద్దు, కొంచెం జూమ్ చేసి అనేది తీశాను. అందుకే స్వామివారు మీకు క్లియర్గా అనేది కనిపించట్లేదు. మీ అందరూ తెలుసుకుంటారని ఈ వీడియో అనేది తీస్తున్నాను. నాకు మినిమం పెళ్ళై 12 సంవత్సరాలు అయ్యిందండి. ఈ 12 సంవత్సరాల్లో నేను ఇదే ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి పూజ అనేది చూడడం. ఈ పడి పూజ అనేది చాలా నియమనిష్టలతో చేస్తారండి. మీరు కూడా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు అభిషేకం అనేది స్టార్ట్ అయింది, చూడండి, చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, అభిషేకం అనేది ఇంకా జరుగుతూనే ఉన్నది. ఈ అభిషేకం అయిపోయిన తర్వాత హారతి అనేది ఇస్తారు. హారతి ఇచ్చేసిన తర్వాత కైంకరం అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఈ హారతి కైంకరం అనేది నేను తీయలేకపోయాను. అంటే స్వామిలు కాబట్టి నేను ఎక్కువగా దగ్గరకు అనేది వెళ్ళలేకపోయాను. అయ్యప్పలకి మెయింటెనెన్స్ అనేది చాలా నిశ్శబ్దలతో ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని నేను వీడియో అనేది చాలా దూరం నుండి తీశాను. మీకు ఏమైనా బాగా అనిపించకపోతే నన్ను క్షమించండి. ఇంకోసారి దగ్గర నుండి తీయడానికి చాలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.